రాజారాం యాదవ్ గారికి, ప్రొఫెసర్ వినోద్ కుమార్ సార్ గారికి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశం నుంచి ఇమీడియట్గా ఇక్కడ సమావేశం అయిపోగానే మనందరం తక్షణం ఓయూకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపుగా 5,000 మంది విద్యార్థులు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే మెసేజ్లు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? వాళ్ళందరి డిమాండ్ ఒకటే, మేము డిఎస్సిని 3 నెలలు వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ గ్రూప్ 2 అనేటువంటిది ప్రభుత్వం వీధి పోరాటాలు చేస్తే వెనకడుగు వేసి వాళ్ళ కొంత సడలించేటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా నిరుద్యోగుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే డిఎస్సిని మాత్రం ఒక 3 నెలలు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత ఒంటెత్తు పొగడలకు పోతా ఉన్నాం అనేటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఒకటే అల్టిమేషన్ జారీ చేస్తా ఉన్నాం. 24 గంటల్లో డిఎస్టీ పోస్ట్ పోన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారి నుంచి రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మేము ఎంతో శాంతియుతంగా చేస్తా ఉన్నాం. నిన్న రాత్రి ఏదైతే ఏఆర్ హెడ్ క్వార్టర్లో నిరుద్యోగులను, మహిళలను అర్ధరాత్రి వరకు ఉంచుకొని తెల్లవారుజామున 3 గంటల వరకు మహిళలు పాపం వాష్రూమ్ పోతా అంటే కూడా పంపించకుండా మహిళలందరినీ కూడా అతి కిరాతకంగా ఉద్యోగాలు కావాలని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే 6 నెలల్లోనే వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ప్రాణాలకు సైతం తెగించి ప్రచారం చేసిన నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద తల్లిదండ్రులను పట్టుకొని, విద్యార్థులను పట్టుకొని, వాళ్ళ తరపున మాట్లాడుతున్న నాయకులను పట్టుకొని ఒకటే అడుగుతూ ఉన్నారు, డిఎస్టీ పోస్ట్ పోన్ చేసి మమ్మల్ని ఆదుకోమని అడుగుతా ఉన్నారు. ఎందుకు అడుగుతా ఉన్నారు? టెట్ ఎగ్జామ్ నువ్వు చాలా లేటుగా పెట్టినావు కదా, టెట్ ఎగ్జామ్ నిర్వహించి 20 రోజులు కాలేదు, ఫలితాలు ఇచ్చి 1 రోజులు కాలేదు, ఇవాళ టెట్ ఎగ్జామ్కు డిఎస్సి ఎగ్జామ్కు గ్యాప్ ఇవ్వకుండా ఎట్లా పరీక్ష పెడతావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం ఇక్కడ ఉన్నటువంటి వక్తలందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇక నేను ఒక 2 అంశాలు తెలియజేస్తా. గ్రూప్ 1 1:100 చెప్పమంటే రేవంత్ రెడ్డి కాదు కుదరదు అన్నాడు. ఇవాళ బట్టి విక్రమార్క గారేమో లేదు 1:100 పిలుద్దామన్నాడు. మీ మధ్యనే కోఆర్డినేషన్ లేదు. డిప్యూటీ సీఎం గారేమో 1:100 అంటారు, సీఎం గారేమో కాదు కుదరదు, మా మనుషులుడు కదా టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు, డిప్యూటీ సీఎం మాటకు గౌరవించేది ఏంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మాటను బేకారత్తు చేస్తూ ఇవాళ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు 1:50 పిలిచేస్తారు. వాళ్ళందరూ ఇవాళ నిరుద్యోగులు ఏడుస్తూ ఉన్నారు. కేవలం 1:50 పిలవడం వల్ల 553 పోస్టులు, ఇందులో రేవంత్ రెడ్డి గారు ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్టు పెంచలేదు. గతంలో కేసీఆర్ గారు 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మేమందరం మొత్తుకోంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అయ్యో తక్కువ ఉన్నాయి పోస్టులు, నువ్వు 2 లక్షలు అన్నావు కదా, ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నావు అంటే 63 పోస్టులు పెంచిండు. మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని, అంటే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది నాటకం అని చెప్పేసి అర్థమైపోయింది. అంటే తెలంగాణలో కేసీఆర్ చెప్పిండు చాలా స్పష్టంగా 3,50,000 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, 3,40,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ గ్యావిటీ ఎంత? 2 లక్షల పైచులకు పెన్షనర్స్ ఉన్నారు, 1,60,000 మంది 96 కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు, 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ గారు కమిటీ వేసి చెప్పిన తర్వాత ఆ ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఆ 9 సంవత్సరాలలో దాదాపుగా టీఎస్పీఎస్సీ ద్వారా 68,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 69,000 పైచులకు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంకా రిక్రూట్మెంట్ సంస్థలు చాలా ఉన్నాయి. టీఆర్ఈబీ ఇక్కడే ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారికి చాలా స్పష్టంగా తెలుసు, 17,000 పైచులకు గురుకుల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఒక్క నోటిఫికేషన్ 7 నెలల్లో అధికారంలోకి వచ్చినావు కదా, ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చినావా? ఎందుకింత అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకింత మోసం చేస్తున్నావు నిరుద్యోగులను అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు అధికారంలోకి వచ్చి 7 నెలల్లో ఎమ్మెల్యేల కొనుగోలు మీద నీకు చిత్తశుద్ధి ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్లుగా దాదాపుగా 34 ప్రకటిస్తే 20 నీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రకటిస్తావు. మంత్రులు మీరే ఉంటారు, ముఖ్యమంత్రి నువ్వే ఉంటావు, కార్పొరేషన్ చైర్మన్లు మీరే ఉంటారు, నీ చుట్టూ ఉండే అధికారులు నీ సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్లే ఉంటారు. మరి మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు నీ జెండా మోసి నిన్ను కుర్చీలో తీసుకుపోయి కూర్చోబెట్టిరు కదా, మరి మా నిరుద్యోగులందరూ నీ కోసం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి నీకు ఓట్లు వేయించారు కదా. రైతులందరికీ 2 లక్షలని వాళ్ళని మోసం చేసినావు. రైతు రుణమాఫీ 2 లక్షలు నీళ్ళలా కలిసిపోయినాయి. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులని నిండా ముంచినావు. నువ్వు ఏ సామాజిక వర్గం కోసం పనిచేయడానికి పనిచేస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి కేవలం రెడ్డి సామాజిక వర్గం కోసమే పనిచేస్తున్నాడు అని చెప్పేసి స్పష్టమైపోయింది మిత్రులారా. కేవలం 7 నెలల్లో రేవంత్ రెడ్డి ఏదైనా సాధించిండా అంటే రైతులని నిండా ముంచిండు, చెరువులని ఎండగొట్టిండు, చేన్లని ఎండగొట్టిండు, ఇవాళ నిరుద్యోగులను రోడ్ల మీదకి తెచ్చిండు, ఉద్యోగాల పేరు మీద ఉద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నాడు, మహిళల పేరు మీద మహిళలను బస్సుల్లో వాళ్ళందరూ కూడా సిగలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. అంటే ఈ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గంకి ఒక కోటను నిర్మించుకొని వాళ్ళ రక్షణ కోసం పనిచేస్తున్నావు తప్ప
ఏమన్నంటే నీ గురువు ఆంధ్రకెళ్ళి ఉటావుటిన పరిగెత్తుకుంటూ వచ్చిండు. చంద్రబాబు నాయుడు తల ఊపమంటే ఊపే ఒక గంగిరెత్తువుగా తప్ప నువ్వు ఇలా తెలంగాణ ప్రజలకు ఏమి ఒరగదీయవు అర్థమైపోయింది. అందుకే నిరుద్యోగులారా మేలుకోండి. మా తల్లిదండ్రులకు, ప్రజా సంఘాల నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా తలలు పగలగొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో చూడండి. ఆడపిల్లల ఒంటి మీద ఉండే చుండులు లాగేస్తా ఉన్నారు, నిరుద్యోగుల నెత్తులు పగలగొడతా ఉన్నారు. ఇవాళ చాలా మంది విద్యార్థులను అర్ధరాత్రి వరకు జైళ్లలో పెడతా ఉన్నారు. ఇదెక్కడిది అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులరా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మేమందరం కొట్లాడింది గతంలో కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదంటారు. మరి మీరు వచ్చి చేస్తుంది ఏంది? 2 లక్షల ఉద్యోగాల పేరు మీద ఇంత మోసం ఎందుకు ఆడుతా ఉన్నారు? క్యాలెండర్ అనగానే ఇప్పుడే తమ్ముడు చెప్పడం అది నిజం, వాస్తవం. జోడల వ్యవస్థ అనేటువంటిది పరిష్కరించకుండా ఏ ఉద్యోగాన్ని భర్తీ చేయలేం. ఇవాళ జేఎల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు వేసినవే, డిఎల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు వేసినవే, గురుకుల ఉద్యోగాలు కేసీఆర్ గారు వేసినవే. నువ్వు వచ్చి ఏ ఉద్యోగం వేసినావు? ఇవాళ నర్సుల ఉద్యోగాలన్నిటికీ దాదాపుగా 8,000 పైచీలకు ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చినావు. అవి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వేసినాయి. అంటే నువ్వు ఇవాళ నిరుద్యోగులను 2 లక్షల ఉద్యోగాల పేరు మీద దగా చేస్తా ఉన్నావు, మోసం చేస్తా ఉన్నావు, కుట్ర చేస్తా ఉన్నావు. ఖచ్చితంగా నీకు కూడా త్వరలోనే నిరుద్యోగుల యొక్క సెగ, రైతుల యొక్క సెగ, మహిళల యొక్క సెగ, మా బీసీ కుల సంఘాల యొక్క సెగ కూడా ఖచ్చితంగా తగులుతుంది. బీసీలను ఏమంటివి? 23% ఉన్న స్థానిక రిజర్వేషన్లు 42% పెంచితే 23,000 పైచీలకు మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారంటివి. మేము అడుగుతూ ఉన్నాం. 6 నెలల లాంటివి ఇవాళ 7వ నెలలకు ఎంటర్ అవుతుంది. ఒక్కటంటే ఒక్కటి నువ్వు మా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు చేసింది 0. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మమ్మల్ని కన్నా తల్లిదండ్రులారా, ప్రజా సంఘాల నాయకులారా ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఆ ఎమ్మెల్యేలను, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులను రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.